ఇది నమస్తే తెలంగాణ పత్రిక. ఇక్కడ చూడు, ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అంటూ వార్త. పారిశ్రామికవేత్తకు సుమంత్ గన్ను గురిపెట్టిన ఉదంతంపై అంతా సైలెంట్ అంటూ సీఎం సోదరులు సెటిల్మెంట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి రాష్ట్రంలో భూములు కబ్జా చేస్తున్నారు. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు. దక్కన్ సిమెంట్ విషయంలో గన్తో బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో అసలు గన్నిచ్చింది రేవంత్ రెడ్డి. ఆ గన్ రోహన్ రెడ్డి తెచ్చి దక్కన్ వాళ్ళ డబ్బుల కోసం బెదిరించిండు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రి పొంగులేడి మాపై పగబట్టి కక్ష సాధిస్తున్నారు అని చెప్పి అంటూ ఇక్కడ మంత్రి బిడ్డ చెప్పినా కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు. యాక్చువల్ గా సాక్షాత్తు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కూతురైన సుస్మిత ఓపెన్ గా చెప్పింది, ప్రెస్ కి చెప్పింది, డైరెక్ట్ గా చెప్పింది. సుమంత్ కి గన్ను ఎవరిచ్చిండ్రు, అసలు సుమంతే గన్ను ఎక్కుపెట్టిండా లేదా ఆ పాయింట్ బ్లాంక్ లో పెట్టింది రోహిన్ రెడ్డియా? ఒకవేళ పెడితే అది ఎవరి ఆఫీస్లో, మరి పెడితే ఎవరి కోసము? డెక్కన్ సిమెంట్ దగ్గర మరి ఎందుకోసానికి ఈ దారుణానికి ఎగబడ్డరు అనేది కూడా అర్థం చేసుకోవాలి. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించిన అంటే ఆ కుటుంబ సభ్యులే డైరెక్ట్ గా ఇలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళకి గన్మెన్లు ఎందుకు, వాళ్ళు ఏం చేసారు పార్టీ కోసం అని మరి సుస్మిత అడిగితే మరి కేసు ఎందుకు బుక్ చేయలేరు? ఎక్కడనో యాన్నో వినబడతాయి. డీజీపీ శివధర్ రెడ్డికి ఇది కనిపిస్తలేదా? ఎక్కడనో ఎవడో ఒక ట్వీట్ కి రీట్వీట్ కొడితేనే, దాన్ని రీట్వీట్ గా కొడితేనే తీసుకపోయి అనామతం జైల్లో పెడుతున్నారు. మరి ఇక్కడ డైరెక్ట్ గా గన్ను ఎక్కుపెట్టిరని చెప్పిన తర్వాత, ప్రూఫ్ ఉన్న తర్వాత, ఆయన పైన కేసు కూడా అయినాక మరి ఆయనకి ఇచ్చింది ఎవరు? మరి మీ మధ్య ఏ డబ్బులు వాటాలు మరి సరిగ్గా పంచుకోలేదు, మరి ఎందుకోసం బయటకు వచ్చింది ఇది? దీన్ని బట్టి చెప్పొచ్చు కదా ఏం జరుగుతుంది. అందుకే బీఆర్ఎస్ మంత్రులు, మహిళా మంత్రులు అప్పటి మంత్రులు వీళ్ళు బయటకు వచ్చి ఏమంటారో చూడరు. మంత్రి బిడ్డ చెప్పినా కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు. 3 రోజులు గడిచిన సుమంత్ను అదుపులోకి తీసుకొని పోలీసులు. ముఖ్య నేత ఇంటి వెనుక ఇంత జరిగినా మౌనంగా ఉన్న యంత్రాంగం. ముఖ్య నేతపై నిప్పులు గక్కి అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించిన మంత్రి. ఏదేమైనా మడమ తిప్పనంటూ చెప్పే ముఖ్య నేత వెనుకడు వేసినట్టేనా టీ కప్పుల తుఫాన్ అంటూ వివాదాన్ని కప్పుచ్చేందుకు మంత్రులే యత్నం. చూసిరా, వ్యాపారవేత్త తలపై మంత్రి సురేఖ ఓఎస్డి సుమంత్ గన్ను గురిపెట్టిన ఘటన ఏమైంది? మరి ఎందుకోసానికి అది బయటకు వస్తలేదు? ముఖ్య నేత ఇంటి వెనుక ఉన్న ఇంట్లోనే ఇదంతా జరిగితే కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు? ప్రశ్నలు. 3 రోజులు గడుస్తున్నా నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? స్వయంగా మంత్రి కొండా సురేఖ బిడ్డ ఈ విషయాన్ని చెప్పినా పోలీసులు ఎందుకు స్పందిస్తలేరు? ఇప్పటి వరకు గన్నును ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? దానికి అసలు లైసెన్స్ ఉందా లేదా? అందరూ తేలుగుట్టిన దొంగల్లా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మొట్టమొదటిసారి ముఖ్య నేత వెనుకడుగు వేశారా? మంత్రి కొండా సురేఖ ఎందుకు మనసు మార్చుకున్నట్టు? ఇవి ప్రశ్నలు. 2 రోజుల పాటు తీవ్ర సంచలనం సృష్టించిన మంత్రి సురేఖ ఓఎస్డీ అరెస్ట్ యత్నం ఎపిసోడ్ ఒక్కసారిగా చల్లబడింది. ఇటు సీనియర్ మంత్రి ఓఎస్డీ వ్యవహారాలపై అనుమానంతో పోలీసులను పంపిన ముఖ్య నేత ఉన్నట్టుండి మౌనవ్రతం పట్టారు. అటు ముఖ్య నేత, మంత్రులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన మంత్రి కూతురు ఇప్పుడు చడీ చప్పుడు లేదు. బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారంటూ తన కూతురు సుస్మిత ఆరోపించిన మరునాడే తమ నాయకుడు రెడ్డి అయిన బీసీల కోసం మద్దతు ఇస్తున్నారంటూ మంత్రి సురేఖ ప్రశంసలు కురిపించారు. మరి ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించడం వెనుక మతలబ్ ఏంటి, అసలు ఏం జరిగింది? నిజంగా చెప్పాలంటే ఎంత దారుణం చూడుర్రి. సునీత కన్నీటిని అపహాస్యం చేయడం దుర్మార్గం. అడుగడుగునా మహిళలకు అవమానాలు. తెలంగాణలో రాజ్యం వెళ్తున్న అరాచకాలు, వాటాల కోసం సీఎం మంత్రుల కొట్లాటలు. మేడారం జాతర టెండర్ల వ్యవహారం నిదర్శనం. మంత్రి సురేఖ కూతురు వ్యాఖ్యలతో తేటతెల్లం. ఇంత జరుగుతుంటే బీజేపీ నేతల మౌనమేలా? మంచిరేవులపై సిట్ విచారణ జరిపించాలి, గవర్నర్ జోక్యం చేసుకోవాలంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అంటా ఉంది. నిజంగా ఈ గన్ కల్చర్ ఏంటిదో నాకు అర్థం కాలేదు. మరి డీజీపీ గారు మరి దీనిపైన ఎందుకు దృష్టి సారిస్తలేరు? అసలు ఇది ఇంత దారుణంగా ఎవరో దారుణపోయే దాని చేసినటువంటి వ్యాఖ్యలు కావు ఇవి. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, పైగా మీడియా సాక్షిగా మీడియానే చూసింది. ఈవెన్ తల్లి మంత్రి కొండా సురేఖ ఆ సుమంత్రి ఎక్కించుకొని పోవడం కూడా మనం అందరం చూసినాం. ఆమెనే నువ్వు ఎక్కువ నీకెందుకు అనుకుంటా తీసుకొని వెళ్ళిపోవడం కూడా చూసినాం. మరి ఏం జరుగుతా ఉంది అసలు లోపట? మళ్ళీ ఇది తెలవకుండా లోపటనే ఏదో టీ కప్పులో తుఫాన్ అని చెప్పేసి దాన్ని సర్దిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ బయట ఇంతకంటే దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉదంతమే ఉదాహరణ, ఇంతకు మించింది ఏం లేదు. అసలు ఒకనాడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ధైర్యంగా ముందుకొచ్చే కాలం కెంచి ఈ రాష్ట్రంలో ఏదైనా వ్యాపారం చేయాలంటే వీళ్ళందరికీ వాటాలు ఇవ్వాలనేమో, కమిషన్లు ఇవ్వాలనేమో అని చెప్పి భయపడి, లేదా తుపాకులతో ఎక్కువ పెట్టించుకోవాల్సి వస్తుందేమో అన్న భయంతో ఇలా వేరే రాష్ట్రాలకి తరలిపోతా ఉన్నారు. కావాలంటే మీరు చూసుకోండి, ప్రాజెక్టులు మన రాష్ట్రం కంటే ఎక్కువ ఏ గుజరాత్కో ఏ మహారాష్ట్రకో వెళ్ళిపోతా ఉన్నాయి. దానికి కారణం ఎవరు? తమిళనాడుకి ఎందుకు పోతా ఉన్నాయి, మన దగ్గరికి ఎందుకు వస్తలేవు? ఇవన్నీ కూడా మనం చర్చ చేసుకోవాల్సి ఉంటుంది. ఇగో 10,000 కోట్లు హామ్ఫట్ అంటూ రోడ్లన్నీ బడా కంపెనీలకు దారదత్తం చేసే కుట్ర. 10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు. ఒక్కో ప్యాకేజ్ 300 కోట్లు ఉండేలా ప్రణాళికలు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ముందే చెల్లించాలి అనే ప్లాన్. అట్లే చిరు ఏజెన్సీలకు టెండర్ అర్హత లేకుండా రూల్స్. త్వరలో ప్రీ బిడ్
మీటింగ్ కోసం సన్నాహాలు, చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల 800 కోట్లు, ఆ బిల్లుల చెల్లింపునకేమో సర్కారు ససేమేరా, మొత్తం ప్రభుత్వమే భరిస్తే హామ్ ఎలా అని ప్రశ్నలు. మొత్తం ఇట్లా ప్రభుత్వమే భరిస్తే మరి కథ ఎట్లా? ఇగో చూడురి, రాష్ట్రంలో 5,566 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి లక్ష్యం, అయితే 10,547 కోట్ల వ్యయం, 32 ప్యాకేజీలుగా పనులు. తొలుత 10 ప్యాకేజీలకు పనులు ఆమోదం జరిగినాయి. అయితే ఒక్కో ప్యాకేజీకి సుమారు 300 కోట్ల రూపాయలు పైగా మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించారు. ఇది హ్యామ్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. హ్యామ్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. సో రోడ్ల ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ హడావుడి ఈ నేపథ్యంలో సర్కార్ అత్యుత్సాహం సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో ఈ హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుపై అధికారులు, కాంట్రాక్టర్లలో తొలి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న రాష్ట్ర సర్కారు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఆసక్తిగా చేస్తూ ఉంది. దానికి కారణం ఏంటిదో ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక ఎందుకోసానికి అంతగానం ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇగో ఇక్కడ ఉంటుంది చూడండి. ముందుకు సాగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంత భారీ ప్రాజెక్టు ఆచరణ యోగ్యం కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టింపే లేకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. ఇట్లాంటి దశలో తొలి విడత హ్యామ్ రోడ్లకు ఏకంగా కేబినెట్ ఆమోదమే తెలిపింది. అయితే ఈ ఆతృతను బట్టి చూస్తే ఈ ప్రాజెక్టు వెనుక ఏదో మతలబు దాగి ఉందని, ప్రజాధనాన్ని బడా కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే దీన్ని చేపడుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. దశాబ్దాలుగా రోడ్ల పనులు చేసుకుంటూ బతుకుతున్న చిరు కాంట్రాక్టర్లను లేకుండా చేసి పనులన్నీ బడా ఏజెన్సీలకే అప్పగించేందుకు పకడ్బందీ ప్రణాళికతో సర్కారు భారీ కుట్రకు తెరదీసిందని ప్రచారం జరుగుతుంది. 32 ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని నిర్ణయించిన సర్కారు మొదటి దశలో 10 ప్యాకేజీలకు వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపడతామని వెల్లడించింది. ఈ 10 ప్యాకేజీలకు ఒకేసారి మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ప్యాకేజీ కనీసం 300 కోట్లకు పైగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఆ పనులు దక్కించుకునే ఏజెన్సీలకు ముందుగానే మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ ఇక్కడ ఈ పరిస్థితి ఎట్లా ఉంది చెప్పన్నా? పెద్ద కాంట్రాక్టర్లకు దోష పెట్టుకుంటా చిన్న కాంట్రాక్టర్లను బొందబెట్టుడు. చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పటిదాకా బిల్లుల చెల్లింపే జరగలేదు. గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులకి ఆ బిల్లులు రాక సర్పంచులు, అట్లే ఆ ఎంపీటీసీలు, ఆ ప్రజాప్రతినిధులు ఆత్మహత్యలకు కూడా పోయినరు, ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. స్పీకర్ మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ దగ్గర కూడా నిరసన చేపట్టిండ్రు. ఎంతో మంది సర్పంచులు మేము అసలు పోటీ కూడా చేయలేని పరిస్థితి, భవిష్యత్తులో అసలు మేము ఉండము, మళ్ళీ మేము రాజకీయాలు లేకుండా చేసేసారు, వీళ్ళు పైసలు లేకుండా ఈ దొంగలని చెప్పి ఇలా బాధపడతా ఉన్నారు. పైగా మీరు ఒక్కసారి నోటిఫికేషన్ తీయండి, సర్పంచ్ నోటిఫికేషన్ మేము చూసుకుంటాం, మేము ఎట్లా ఎన్నికలు చేస్తారో, ఎట్లా ఎన్నికలకు పోతారో మేము చూసుకుంటామని అంటా ఉన్నారు. అంత తిక్కలు ఉన్నారు. మరి వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు? ఇట్లా పెద్ద పనులు చేసి పెద్ద కాంట్రాక్టర్లకి డబ్బులు వచ్చేలాగా చేస్తే మీకు కమిషన్లు వస్తాయని వాళ్ళకి పనులు ఇస్తారు, వాళ్ళకి బిల్లులు ఇస్తారు. మరి చిన్న కాంట్రాక్టర్లని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళ గోస ఎందుకు పుచ్చుకుంటా ఉన్నారని ఇలా రాష్ట్రంలో చాలా మంది అడుగుతా ఉన్నారు. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.